యేసు గోత్రం ఉంది ఇప్పుడు ఉంది. యోధా గోత్రపు సింహం ఆయన. యోధా గోత్రంలో నుంచి వచ్చాడు ఆయన. చెప్పు, ఇంకా చెప్పు. వాళ్ళ నాన్న కూడా ఉన్నాడని చెప్పు, వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పు. సరే, జోక్స్ పాట. అసలు గోత్రం అంటే ఏదో తెలుసా మనకి? అదేమన్నా ప్రసాదం అనుకున్నావా? ఎవడు పడతాడు అప్లై చేసుకోవడానికి? గోత్రం అంటే క్షీరసాగర మదనం అప్పుడు కామధేనుతో పాటు వచ్చిన గోవుల్ని రక్షించారు కొంతమంది ఋషులు. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క గోవుని రక్షించారు. ఏ గోవునైతే రక్షించారో ఆ ఋషికి ఆ పేరుతో పిలవడం మనకి ఆనవాయితీ అన్నమాట. సో అలా గోరక్షకులకి గోత్రం అప్లై అవుతుంది, గొర్రె రక్షకులకి కాదు. అర్థమైందా? జై శ్రీరామ్. వీడంత కామెడీ పీస్ నేనైతే చూడలేదండి బాబు. నాకే దొరుకుతాడా వీడు? నాకు అర్థం కావట్లేదు. పెంచుకో, ఈ యాంగిల్లో పెంచుకో ప్లీజ్. నీ పేరేదో ఉండాలి.